హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, మన అందరి ఇళ్లల్లో ఏసీలు ఉంటాయి కదా! ఆ ఏసీలు ఆన్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటారు కదా! అలా ఆన్ చేసుకోవటం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. జనరల్‌గా మనందరం సీలింగ్ ఫ్యాన్స్ ఎప్పుడు వేసుకుంటాము? మనకి చెమటగా అనిపించినప్పుడు, లేకపోతే వేడిగా అనిపించినప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటాం కదా! కానీ మనం ఏసీ ఆన్ చేసినప్పుడు చెమట ఉండదు, ఇంకా వేడి ఉండదు. అయినా కూడా మనం ఏసీ ఆన్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తాము. తప్పనిసరిగా ఆన్ చేస్తాము. ఎందుకు ఆన్ చేస్తాము అంటే, కారణం ఫస్ట్ నుంచి అలవాటైపోయింది కాబట్టి ఆన్ చేయక తప్పదు. అలా ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు మన రూమ్‌లో ఉన్న ప్రతి కార్నర్‌కి కూలింగ్ వెళ్ళిపోతుంది. ఇంకా మన బాడీకి కూలింగ్ టచ్ అవుతూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఆన్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏసీలో నుంచి మనకి చల్లగాలి మాత్రమే రావటం లేదు. ఆ వచ్చే చల్లగాలి ప్యూరిఫై అయ్యి వస్తుంది. ప్యూరిఫై అయ్యి వస్తుంది అంటే గాలిలో ఉన్న దుమ్ము, ధూళి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది ఎయిర్ ఫిల్టర్స్ దగ్గర ఆగిపోయి ఫ్రెష్ ఎయిర్ మనకి వస్తుంది. ఇక్కడ ఏసీ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా? మనకి ఎయిర్ వస్తుంది కదా! ఏసీ ఆన్ చేసినప్పుడు ఒకటి స్వింగ్ పైకి కిందకి మూవ్ అవుతూ, ఆ స్వింగ్‌లో నుంచి వచ్చే ఎయిరు ఒక లేయర్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ స్వింగ్‌లో నుంచి వచ్చే ఎయిర్ నుంచి కిందకేమో చల్లగా ఉంటుంది. ప్యూరిఫై అయిన ఎయిర్ ఉంటుంది. అందులో బ్యాక్టీరియా గానీ, దుమ్ము, ధూళి గానీ ఏమీ ఉండదు. ఆ స్వింగ్ వచ్చే గాలి పైన వేడి గాలి ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, దుమ్ము, ధూళి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక లేయర్ అనేది చక్కగా క్రియేట్ చేసి పెట్టింది. ఇప్పుడు మనమేం చేస్తున్నాము? సీలింగ్ ఫ్యాన్ వేసి లేయర్‌కి పైన ఉన్న అన్‌ప్యూరిఫైడ్ ఎయిర్‌ని, లేయర్‌కి కింద ఉన్న ప్యూరిఫై అయిన ఎయిర్‌ని మిక్స్ చేసేస్తున్నాం. అలా చేయటం వల్ల మనం ఏసీలో వచ్చే కూలింగ్‌ని ఆస్వాదిస్తున్నాం గానీ, ప్యూరిఫై ఎయిర్‌ని మిస్ అయిపోతున్నాం. అంతేకాకుండా ఆ ఫ్యాన్ స్పీడ్‌గా తిరగటం వల్ల గాలిలో ఉన్న దుమ్మి కణాలు, ధూళి కణాలు పైకి లేచి తేలాడుతూ ఉండగా వాటిని మనం శ్వాస తీసుకుంటాము. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి తోడు మన ఏసీలో ఉండే ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా! వాటిపైన ఎక్కువ డస్ట్ ఫామ్ అవుతుంది. సో, మనకి సర్వీసింగ్ త్వరగా చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇకపై ఎప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయకండి. ఒకవేళ మీకు ఫ్యాన్ గాలి కంపల్సరీగా కావాలి అనుకుంటే మ్యాక్సిమం టేబుల్ ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. స్లోలో పెట్టుకుని హ్యాపీగా వాడుకోవచ్చు. మనం టేబుల్ ఫ్యాన్ వాడుకోవటం వల్ల పైన ఆ ప్యూరిఫై అవ్వని ఎయిర్, అయిన ఎయిర్ మిక్స్ అవ్వదు. కాబట్టి టేబుల్ ఫ్యాన్ హ్యాపీగా వాడుకోవచ్చు. అది కేవలం ప్యూరిఫై అయిన ఎయిర్‌నే మీకు అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.